హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో యూట్యూబ్‌లో షార్ట్స్‌కే వ్యూస్ ఎక్కువగా వస్తుంటాయి. లాంగ్ వీడియోస్ పెడితే వ్యూస్ చాలా తక్కువగా వస్తుంటాయి. అసలు వ్యూస్ అనేది లాంగ్ వీడియోస్‌కి ఎందుకు రావట్లేదు? షార్ట్స్‌కి ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి? అనే ప్రతిదీ కూడా ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. షార్ట్స్ వైరల్ అవ్వాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలోనే ఉంటుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు వీడియోస్ అనేది లాంగ్ వీడియో పెట్టాలా? షార్ట్ వీడియో పెట్టాలా? లాంగ్ వీడియోస్ పెడితే బెనిఫిట్ ఏంటి? షార్ట్ వీడియో పెడితే బెనిఫిట్ ఏంటి? అసలు మన యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలి అంటే లాంగ్ వీడియోస్ బెటరా? షార్ట్ వీడియోస్ బెటరా? అనే ప్రతిది కూడా ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ముందుగా మనమైతే యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుందాం. యూట్యూబ్ అప్లికేషన్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ముందుగా మనకేం కనిపిస్తుందండి? యూట్యూబ్ హోమ్ పేజ్ ఓపెన్ చేయగానే స్పాన్సర్డ్ అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్‌మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ యూట్యూబ్‌కి ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళ యాడ్స్ కానివ్వండి, వాళ్ళ పేజెస్ కానివ్వండి, వాళ్ళ ఛానెల్స్ కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళది ఇక్కడ ఫస్ట్ డిస్‌ప్లే చేయటం జరుగుతుంది. నార్మల్‌గా యూట్యూబ్ ఛానెల్ పెట్టిన కొంతమంది ఏం చేస్తారంటే, నా ఛానెల్‌ని ప్రమోట్ చేసుకుంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా! అని చెప్పేసి ఛానెల్ కూడా ప్రమోట్ చేసుకుంటారు. కానీ ఇలా ఛానెల్‌ని ప్రమోట్ చేయించుకోవటం వల్ల వ్యూస్ వస్తాయి. వాచ్ అవర్ వస్తుంది. సబ్‌స్క్రైబర్స్ వస్తారు. కానీ మనకి ఇదేది పనికిరాదండి. మనకి స్పాన్సర్‌షిప్ అంటే ఇలా యూట్యూబ్‌కి పేమెంట్ చేసి వచ్చే వాచ్ అవర్ అనేది మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవ్వదు. ఎర్న్ ఆప్షన్‌లో యాడ్ అవ్వదు. వ్యూస్ కూడా యాడ్ అవ్వవు. దీనిలో వచ్చే బెనిఫిట్ ఒక్కటే ఉందండి. అదేంటంటే సబ్‌స్క్రైబర్స్ మాత్రం చాలా మంది వస్తుంటారు. ఎందుకంటే ఇది లాక్స్‌లో వెళ్తుంది. యూట్యూబే రికమెండ్ చేస్తుంది కాబట్టి హోమ్ పేజ్‌లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఓపెన్ చేయగానే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇదే కనిపిస్తుంది కాబట్టి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది కాబట్టి వ్యూస్ మాత్రం చాలా బీభత్సంగా వస్తాయండి. వాచ్ అవర్ కూడా అంతే వస్తుంది. సబ్‌స్క్రైబర్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి దీనికొచ్చే వాచ్ అవర్ అనేది కౌంట్ చెయ్యరు. అలాగే సబ్‌స్క్రైబర్స్ అనేవాళ్ళు కౌంట్ అవుతారు. వ్యూస్ అనేది కౌంట్ అవ్వవు. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇట్లా స్క్రోల్ చేయగానే మనకేం కనిపిస్తుందండి? షార్ట్స్ కనిపిస్తున్నాయి. అంటే యూట్యూబ్ దేన్ని రికమెండ్ చేస్తుంది? ఫస్ట్ ఎవరైతే పేమెంట్ చేస్తారో స్పాన్సర్‌షిప్ కింద వచ్చేది వాళ్ళని రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్‌ని రికమెండ్ చేస్తుంది. అంటే ఇక్కడ వ్యూస్ ఎక్కువగా వేటికొస్తాయండి? మీరు పేమెంట్ చేస్తే స్పాన్సర్‌షిప్ చేసిన వాటికి అంటే యాడ్స్ ప్లే చేయమని చెప్తే రికమెండ్ చేస్తే వాటికొస్తున్నాయి. ఆ తర్వాత వచ్చేసి షార్ట్స్‌కొస్తున్నాయి. మీరు పెట్టేది షార్ట్స్ అయితే వ్యూస్ బాగానే వస్తాయండి. అదే మీరు పెట్టేది లాంగ్ వీడియోస్ అనుకోండి వ్యూస్ కొంచెం తక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటారా? ఇప్పుడు ఇక్కడ షార్ట్స్ కనిపించాయి కదా! ఇక్కడేదో మనకి థంబ్‌నెయిల్ బాగా ఉండి అట్రాక్ట్ అయ్యి ఇలా ఓపెన్ చేశామనుకోండి. ఓపెన్ చేసిన తర్వాత అలా స్క్రోల్ చేసుకుంటూ వాళ్ళ టైం అంతా కూడా అక్కడే గడిపేస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి స్క్రోల్ చేస్తూ వాళ్ళు ముందుకు అలానే వెళ్ళిపోతుంటారు. వాళ్ళ టైం అంతా కూడా షార్ట్ ఫీల్డ్‌లోనే గడిపేస్తూ ఉంటారు. షార్ట్స్ నుంచి బయటకొస్తే మళ్ళీ వాళ్ళకేదైనా లాంగ్ వీడియో కనిపిస్తే చూసే ఛాన్స్ ఉంటుంది. లేదంటే బయటికి వెళ్ళిపోయి యూట్యూబ్ అప్లికేషన్‌ని క్లోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అదే ముందుగానే మనకి ఇక్కడ లాంగ్ వీడియోస్ కనిపించాయనుకోండి, వాళ్ళు లాంగ్ వీడియోకే ప్రిఫర్ చేస్తారు. కానీ యూట్యూబ్ ఇక్కడ ప్రిఫర్ చేసేది షార్ట్స్‌ని కాబట్టి షార్ట్స్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఆ తర్వాతొచ్చి చూసారు కదా! ఇక్కడ లాంగ్ వీడియో ఒకటి ప్రిఫర్ చేస్తుంది. లాంగ్ వీడియోని రికమెండ్ చేస్తుంది. ఆ తర్వాత ఒక 3, 4 లాంగ్ వీడియోస్‌ని చూపించడం అయితే జరుగుతుందండి. తర్వాత మళ్ళీ వచ్చేసి ఇక్కడ షార్ట్ ఫీడ్‌ని చూపించడం జరుగుతుంది. ఇలా ఒక 3 లేదా 4 లాంగ్ వీడియోస్ చూపిస్తే మళ్ళీ ఒక 4 షార్ట్స్ చూపిస్తుంది. మళ్ళీ స్క్రోల్ ఔట్ చేస్తే ఒక 4 వీడియోలు లాంగ్ వీడియోస్ చూస్తే మళ్ళీ ఒక 4 వీడియోలు షార్ట్ వీడియోస్ చూపిస్తుంటుంది. ప్రతి చోట కూడా ఇదే జరుగుతుందండి. షార్ట్ ఫీల్డ్‌లో ఎక్కువగా రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి షార్ట్స్‌కి ఎక్కువగా వ్యూస్ వస్తుంటాయి. మీరు కంపారిటివ్‌లీ ఒక షార్ట్ పెడితే ఇమ్మీడియేట్‌గా వ్యూస్ అనేది ఎక్కువగా వస్తాయి. అదే లాంగ్ వీడియో పెట్టారనుకోండి వ్యూస్ చాలా తక్కువగా వస్తాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి చూపిస్తా చూడండి. ఇలా యూట్యూబ్ హోమ్ పేజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఒక టాపిక్‌నైతే సెర్చ్ చేద్దామండి. దీనికోసమని సెర్చ్ బార్‌ని ఓపెన్ చేద్దాం. ఇలా సెర్చ్ బార్ ఓపెన్ చేసి నేనైతే చికెన్ బిర్యానీ అని టైప్ చేస్తున్నా. ఇలా చికెన్ బిర్యానీ అని టైప్ చేయగానే ఇక్కడ మనకు ముందుగా ఏం కనిపిస్తున్నాయండి? డెలీషియస్ అండ్ అథెంటిక్ డిన్నర్ అనేసి స్పాన్సర్డ్ అంటే ఎవరైతే యాడ్ ఇస్తారో వాళ్ళదే ముందుగా కనిపించడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం కనిపిస్తుందండి? చూసారు కదా! షార్ట్సే కనిపిస్తున్నాయి. ఎక్కువ మంది చూసారు కదా! 4 ఇక్కడ ఒక 4 తర్వాతొచ్చేసి ఇలా ఒక 4 మొత్తం టోటల్‌గా షార్ట్స్‌నే రికమెండ్ చేయడం జరుగుతుందండి. ఎవరైనా సరే ముందుగా షార్ట్స్‌నే చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా షార్ట్స్ రికమెండ్ అయిన తర్వాత మళ్ళీ ఒక లాంగ్ వీడియో వచ్చింది. అది ఎవరైతే పాపులర్ ఉంటారో వాళ్ళదే లాంగ్ వీడియో వస్తుంటుంది. ఆ తర్వాత మళ్ళీ షార్ట్స్‌నే రికమెండ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఒక లాంగ్ వీడియో కనిపిస్తుంది. మళ్ళీ షార్ట్సే కనిపిస్తుంటాయి. చూసారు కదా! లాంగ్ వీడియోస్ అనేది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. షార్ట్సే ఎక్కువగా కనిపిస్తాయి. చూసారు కదా! ఎన్ని షార్ట్స్ వచ్చాయి, ఎన్ని లాంగ్ వీడియోస్ వచ్చాయి. కాబట్టి లాంగ్ వీడియోస్‌కి
వ్యూస్ అనేది చాలా తక్కువగా వస్తుంటాయి. షార్ట్స్‌కి వ్యూస్ ఎక్కువగా వస్తుంటాయి. చూసారు కదా! షార్ట్స్ ఇంకా వస్తూనే ఉన్నాయండి. లాంగ్ వీడియోస్ తక్కువగా వస్తుంటాయి. అది కూడా పాపులర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లాంగ్ వీడియోసే సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ ఎక్కువగా ఉండుంటాయి. యావరేజ్ డ్యూరేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎంగేజ్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా ఇష్టపడి ఎవరి ఛానెల్ అయితే చూస్తారో వాళ్ళనే రికమెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకే వ్యూస్ అనేది ఎక్కువగా రావటం జరుగుతుంది. అందుకనేసే మీరు ఎప్పుడైనా సరే షార్ట్స్‌కి వ్యూస్ ఎక్కువగా వస్తాయి కాబట్టి షార్ట్స్‌ని కూడా చెయ్యండి. చూసారు కదండీ! షార్ట్స్‌కి వ్యూస్ ఎందుకు ఎక్కువగా వస్తాయి? లాంగ్ వీడియోస్‌కి వ్యూస్ ఎందుకు తక్కువగా వస్తాయి? ఇదేనండి రీజన్. లాంగ్ వీడియోస్‌కి కూడా వ్యూస్ వస్తాయి. కానీ అది రికమెండ్ చేయాలి. రికమెండేషన్ అనేది ఏ విధంగా చేయాలి అంటే, యూట్యూబ్ అనేది ఒక వీడియో పెట్టిన తర్వాత ఇంప్రెషన్స్ అనేది పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి. లాంగ్ వీడియోస్ చేయటం బెటరా? షార్ట్ వీడియోస్ చేయటం బెటరా? చాలామంది ఏదైనా ఒక క్వెరీ అంటే ఏదైనా క్వెషన్ అడిగారనుకోండి. ఎగ్జాంపుల్ నేనిప్పుడు చికెన్ బిర్యానీ అడిగాను. అడగంగానే నాకు కనిపించింది ఏంటండి, మొత్తం కూడా షార్ట్సే కనిపించాయి. షార్ట్ కనిపించగానే నేను వెంటనే క్లిక్ చేస్తాను. షార్ట్ కూడా అందరూ కూడా షార్ట్ వీడియోస్‌లో టోటల్ రెసిపీ అంతా పెట్టేస్తుంటారు. నాకు సింపుల్‌గా వితిన్ 1 మినిట్‌లోనే నాకు కావాల్సింది దొరికింది కాబట్టి, అక్కడితో చూసుకొని బయటకొచ్చేసి నేను కావాలి అనుకున్నది నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి, ఆ వీడియోని అక్కడితో ఎండ్ చేసేసి బయటకొచ్చేస్తాను. కాబట్టి షార్ట్స్ వల్లేంటంటే, ఇమ్మీడియేట్‌గా వితిన్ 1 మినిట్‌లోనే వీడియోస్ చేసుంటారు. వితిన్ 1 మినిట్‌లోనే మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి, షార్ట్స్‌కే ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు లాంగ్ వీడియోస్ బెటరా అంటే, లాంగ్ వీడియోస్ బెటరేనండి. ఎందుకంటే, వాళ్ళు ఇలా ఇదంతా కూడా స్క్రోల్ ఔట్ చేసుకుంటూ కిందకొచ్చిన తర్వాత, కనిపించేవన్నీ కూడా లాంగ్ వీడియోసే కనిపిస్తాయి. కానీ వీళ్ళు ఒక 10 షార్ట్స్ చూసారంటే వాళ్ళకొక బేసిక్ ఐడియా వచ్చేస్తుంటుంది కాబట్టి అక్కడితో క్లోజ్ చేసేస్తారు. కానీ ఇంకా డీటెయిల్డ్‌గా కావాలి అనుకుంటే ఇలా స్క్రోల్ ఔట్ చేస్తే కిందకి అన్ని లాంగ్ వీడియోస్ వస్తుంటాయి. అక్కడ మళ్ళీ లాంగ్ వీడియోస్ చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది షార్ట్స్‌లో కూడా రిలేటెడ్ వీడియో అనే ఆప్షన్ ఉంటుంది కదండీ! దాన్ని యూజ్ చేసి రిలేటెడ్‌గా ఏదైనా పెట్టుంటే ఆ రిలేటెడ్ వీడియో కింద మనకి లాంగ్ వీడియో సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ షార్ట్ చూసిన తర్వాత రిలేటెడ్ వీడియోని క్లిక్ చేయండి లేదా డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టామని చెప్తుంటారు కదా! అప్పుడు వాళ్ళకి ఆ షార్ట్ నచ్చినట్టయితే ఆడియన్స్ అనేవాళ్ళు ఆ లింక్ ద్వారా మన లాంగ్ వీడియోని చూసే ఛాన్స్ ఉంటుంది. దాని ద్వారా కూడా మనకి వ్యూస్ అనేది రావటం జరుగుతుంది. మేజర్‌గా షార్ట్స్ బెటరా? లాంగ్ వీడియోస్ బెటరా? అంటే 2 బెటరేనండి. మనకి షార్ట్స్ పెడితే వ్యూస్ వస్తాయి, సబ్‌స్క్రైబర్స్ వస్తారు. కానీ రెవెన్యూ మాత్రం చాలా తక్కువగా వస్తుంది. అదే మీరు లాంగ్ వీడియోస్ పెట్టారనుకోండి కొంచెం వ్యూస్ తక్కువగా వచ్చినా సరే రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే లాంగ్ వీడియోస్ చేయడమే బెటర్ అండి. షార్ట్ వీడియోస్ చేయడం కూడా బెటరే. కానీ షార్ట్ వీడియోస్ చేస్తే రెవెన్యూ పరంగా అయితే చాలా తక్కువగా ఉంటుంది. అది మీకు క్రోర్స్‌లో వెళ్తే తప్పించి మీకు రెవెన్యూ అనేది కనిపించదు. వేలల్లో వెళ్తే పైసల్లోనే ఉంటుంది. కోట్లల్లో వెళ్తేనే మనకి రూపాయల్లో కనిపిస్తుంటుంది. కాబట్టి షార్ట్స్ అనేది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చని అందరూ అంటుంటారు. కానీ షార్ట్స్ చేయడం కూడా చాలా కష్టమేనండి. లాంగ్ వీడియోస్‌కైతే ఎంతైతే కష్టపడతారో షార్ట్స్ కూడా అంతే కష్టపడాలి. ఇంకొక విషయం ఏంటంటే షార్ట్స్ వైరల్ చెయ్యాలి అంటే మేజర్‌గా మనం చేసేది ఏంటి? మనం ఏం చేయాలి? ఎక్కువ మంది షార్ట్స్ వైరల్ చేయాలంటే చాలా టిప్స్ అనేది ఫాలో అవుతుంటారు. మేజర్‌గా మీరు చూడాల్సింది ఏంటి? షార్ట్స్ అసలు వైరల్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత షార్ట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి షార్ట్స్ సెక్షన్‌కి వెళ్లి ఇలా ఓపెన్ చేసి క్లిక్ చేయండి. ఇలా ఏదైనా ఒక షార్ట్ తీసుకోండి. షార్ట్ ఎప్పుడైనా సరే మీరు లెంత్ 1 మినిట్ ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ద్వారా 3 మినిట్స్ షార్ట్ పెట్టొచ్చు కాబట్టి చాలామంది 1 మినిట్ నుంచి 3 మినిట్స్ పెడుతూ ఉంటారు. అలా పెట్టినట్టయితే వ్యూస్ వస్తాయా? 1 మినిట్ పెడితే వ్యూ వస్తుందా? 3 మినిట్స్ పెడితే వ్యూస్ ఎక్కువగా వస్తాయా? 1 మినిట్‌కి పెడితే రెవెన్యూ ఎక్కువగా వస్తుందా? 3 మినిట్స్ పెడితే రెవెన్యూ ఎక్కువగా వస్తుందా? అంటే ఎలా పెట్టినా సరే రెవెన్యూ అనేది ఒకటే విధంగా ఉంటుందండి. లెంత్ ఎక్కువ పెట్టారు కదా! అని చెప్పి రెవెన్యూ ఏమి ఇంక్రీజ్ అవ్వదు. మీరు 1 మినిట్ పెడితే బెటరా? 3 మినిట్స్ పెడితే బెటరా? అంటే ఏది పెట్టినా సరే ఓకే అండి. కానీ ఇక్కడ చూసే ఆడియన్స్ అనేవాళ్ళు ఎంగేజ్ అవ్వాలి. మీరు 1 మినిట్ పెట్టినా సరే, 3 మినిట్స్ పెట్టినా సరే ఆడియన్స్‌కి బోర్ కొట్టకుండా ఉంటే మీ షార్ట్ అనేది ఎక్కువగా చూస్తుంటారు. దానికి యావరేజ్ డ్యూరేషన్ అనేది ఎక్కువగా వచ్చినట్టయితే రికమెండేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. మీరు 3 మినిట్స్ ఉంది కదా! అని చెప్పేసి 3 మినిట్స్ పెట్టేసేసి ఆ తర్వాత నాకు వ్యూస్ రావట్లేదంటే రావండి. ఎందుకంటే ఆ 3 మినిట్స్ వీడియోలో అంటే 3 మినిట్స్ షార్ట్‌లో మీరు ఎంగేజింగ్‌గా లేకుండా మీరు బోర్ ఫీల్ అయ్యే మ్యాటర్ పెట్టారనుకోండి, వాళ్ళు మధ్యలోనే స్కిప్ చేస్తుంటారు. జస్ట్ షార్ట్ ఫీడ్ చూసే వాళ్ళంతా కూడా బాగుంటేనే షార్ట్స్‌ని చూస్తూ ఉంటారు. స్క్రోల్ చేస్తూ ఉంటారు. అంతే బాలేదంటే ఇమ్మీడియేట్‌గా స్క్రోల్ ఔట్ చేస్తుంటారు. వాళ్ళకి నచ్చాలి అంటే మినిమమ్ 10 సెకండ్స్ 10 సెకండ్స్ వాళ్ళకి ఎంగేజింగ్‌గా ఉండాలి. ఆ ఎంగేజ్‌మెంట్ ఫస్ట్ 10 సెకండ్స్‌లోనే మీరు ఇవ్వలేదనుకోండి, 1 మినిట్ పెట్టినా, 3 మినిట్స్ షార్ట్ పెట్టినా సరే అది వాళ్ళు చూడరు.
చూడకపోవటం వల్ల యావరేజ్ డ్యూరేషన్ అనేది పడిపోతుంది. మీ షార్ట్ అనేది రికమెండ్ అవ్వదు. ఎప్పుడైనా సరే మీ షార్ట్ అనేది వైరల్ అవ్వాలి అంటే బిలో 30 సెకండ్స్ పెట్టినట్టయితే చాలామంది ఎక్కువ చూసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు 30 సెకండ్స్ బిలో పెడితేనే ఎక్కువ చూస్తారంటే ఓపెన్ చేసి క్లోజ్ చేసే టైంలోనే మనకి ఈ 20-30 సెకండ్స్ అయిపోతుంది. ఈ గ్యాప్‌లో వాళ్ళేం అర్థమవుతుంది ఆల్గోరిథం కంటే, ఈ షార్ట్ బాగుంది కాబట్టి 50% చూసారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 30 సెకండ్స్ పెట్టాననుకోండి. ఈ 30 సెకండ్స్ షార్ట్‌ని మీరు ఓపెన్ చేసి స్క్రోల్ ఔట్ చేసే లోపలనే మినిమమ్ 10 సెకండ్స్ అయిపోతుంది. 10-15 సెకండ్స్ అయిపోవటం వల్ల ఈ షార్ట్ బాగుంది కాబట్టి 50% చూసారు. వీళ్ళు పెట్టిన 30 సెకండ్స్‌లో 50 సెకండ్స్ చూసారు కాబట్టి, ఈ షార్ట్ అనేది ఎక్కువగా రికమెండ్ చేయాలని ఆల్గోరిథంకి అర్థమవుతుంది. ఆల్గోరిథంకి మీరు ఎన్ని మినిట్స్ పెట్టారని కాదండి చూసేది. వాళ్ళ ఆడియన్స్ రిటెన్షన్ చూస్తుంది. యావరేజ్ డ్యూరేషన్ చూస్తుంది. షార్ట్ బాగుంటేనే కదా చూసేది. కాబట్టి బావుందని అర్థం చేసుకొని ఎక్కువ మంది రికమెండ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఎక్కువగా కామెడీ కంటెంట్ చేసేటట్టయితే మీరు షార్ట్‌ని ఎక్కువ లెంత్ పెట్టినా సరే నో ప్రాబ్లమ్. ఎందుకంటే వాళ్ళు ఎంగేజ్ అయ్యి ఉంటారు, చూస్తారు కాబట్టి యావరేజ్ డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రిటెన్షన్ పెరుగుతుంది కాబట్టి మీకు ఆల్గారిథం బావుంది అని అర్థం చేసుకొని వేరే వాళ్ళు కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇంప్రెషన్స్ పంపించడం జరుగుతుంది. దాని ద్వారా మనకి వ్యూస్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ముందుగా నేను చెప్పినట్టు ఇక్కడ చూసారు కదా! వ్యూస్ పైన ట్యాప్ చేద్దాం. ఇలా వ్యూస్ పైన ట్యాప్ చేసుకున్నప్పుడు మనకి చూసారు కదా! వ్యూస్ అని కనిపిస్తుంటాయి. రీచ్‌లోకి వెళ్తే ఇంప్రెషన్స్ అనేది పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇంప్రెషన్స్ అనేది యూట్యూబ్ వాళ్ళు ఎలా పంపిస్తారంటే, యూట్యూబ్ అంటే ఆల్గారిథం అండి. ఆల్గారిథం ఎలా పంపిస్తుందంటే, ఇక్కడ ఎంగేజ్డ్ వ్యూస్ ఉంటాయి. ఇక్కడ ఎంగేజ్డ్ వ్యూస్‌లో 604 ఉంది. ఇక్కడ మనకి 638 ఉంది. అంటే 638 ఇంప్రెషన్స్ పంపిస్తే 604 ఎంగేజ్డ్ వ్యూస్ వచ్చాయి. అంటే ఈ వీడియో బాగానే చూసారు అని అర్థం చేసుకుంటుంది. అప్పుడు వ్యూస్ మీకెప్పుడైనా సరే ఒకటి ఆల్గారిథం ఏనండి పంపించేది. యూట్యూబ్ వాళ్ళు ఏమి చేయరండి. మన వీడియో కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్‌గా అదే వైరల్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా మనకి ఏదైనా ఒక వీడియోని అప్‌లోడ్ చేసామనుకోండి. ఆ వీడియోకి ఇంప్రెషన్స్ అనేది పంపించడం జరుగుతుంది. అలా పంపించేటప్పుడు ఇంప్రెషన్స్ అనేది కంటిన్యూ‌గా పంపిస్తూనే ఉంటుంది యూట్యూబ్ అయితే. యూట్యూబ్ పంపిస్తున్నప్పుడు అక్కడ యూట్యూబ్ అల్గారిథం ప్రకారం యూట్యూబ్ కరెక్ట్‌గానే వర్క్ చేస్తుంది. కానీ ఇక్కడ మనం పెట్టిన థంబ్‌నెయిల్ కానివ్వండి, మనం పెట్టిన షార్ట్ కానివ్వండి, మనం పెట్టిన కంటెంట్ కానివ్వండి, జనాలకి నచ్చి ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా వాచ్ చేస్తేనే అది వైరల్ అవుతుంది. కానీ మీరు పెట్టేది కంటెంట్ బాలేనప్పుడు ఆ షార్ట్ అనేది వెళ్ళదు. కాబట్టి చూసారు కదా! ఇప్పుడు ఇలా ఇంప్రెషన్స్ అనేది పంపిస్తున్నది. ఇలా పంపించేటప్పుడు ఎంగేజ్డ్ వ్యూస్ ఉంటాయి చూసారా? అక్కడ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. అక్కడ ఎంగేజ్డ్ వ్యూస్ అంటే వ్యూస్ వస్తేనే మీకు ఇక్కడ ఇంప్రెషన్స్ ఇంకా మల్టిపుల్ అవుతుంటాయి. అలా మీకు వ్యూస్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాని ఇక్కడ ఎంగేజ్డ్ వ్యూస్ రాకుండా ఓన్లీ ఇంప్రెషన్స్ వెళ్తున్న కొద్దీ రిటెన్షన్ తగ్గిపోతుంది. యావరేజ్ డ్యూరేషన్ చూసేవాళ్ళు కూడా ఒకళ్ళు, ఇద్దరు చూసారనుకోండి యావరేజ్ డ్యూరేషన్ కూడా తగ్గిపోయి రికమెండేషన్స్ అనేది దానివల్ల యూట్యూబ్ రికమెండేషన్స్ అనేది తగ్గిచ్చేస్తుంది. చూసేవాళ్ళు పెరుగుతున్నారనుకోండి, ఇక్కడ చూసారు కదా! స్టే వాచ్డ్ అని ఉంటుంది. స్వైప్డ్ అవే అని ఉంటుంది. ఇక్కడ స్టే వాచ్డ్ అంటే వాచింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్నట్టయితే మీకు ఎక్కువ మందికి పంపించే ఛాన్స్ ఉంటుంది. అదే మీరు స్వైప్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారనుకోండి, ఈ షార్ట్ బాలేదు కదా అని యూట్యూబ్ అల్గారిథం అర్థం చేసుకొని మన షార్ట్‌ని రికమెండ్ చేయడం అయితే జరగదు. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఆడియన్స్ అనేవాళ్ళు చూసేవాళ్ళు ఎక్కువగా ఉంటే అప్పుడు మల్టిపుల్ రికమెండేషన్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా సరే మన కంటెంట్ బావుంది అంటే రికమెండేషన్స్ ఎక్కువగా వస్తాయి. ఇంప్రెషన్స్ ఎక్కువగా వెళ్తాయి. మన వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది లాంగ్ వీడియో కానివ్వండి, షార్ట్ వీడియో కానివ్వండి. మెయిన్‌గా దీనికి కావాల్సిందేంటంటే ఆడియన్స్ రిటెన్షన్. ఈ ఆడియన్స్ రిటెన్షన్, యావరేజ్ డ్యూరేషన్, ఎంగేజ్డ్ వ్యూస్ ఈ 3 ఉన్నట్టయితే మన షార్ట్ అనేది ఖచ్చితంగా వైరల్ అవుతుందండి. దీనికోసమని మీరు థంబ్‌నెయిల్ కూడా సెట్ చేయాలి. థంబ్‌నెయిల్ బావుంటేనే షార్ట్‌ని క్లిక్ చేస్తారు. చాలా మందైతే షార్ట్‌ని అప్‌లోడ్ చేసిన తర్వాత వెంటనే పబ్లిక్ చేస్తుంటారు. అలా కాకుండా షార్ట్‌కి అంటే మీరు పెట్టిన దానిలోనే ఒకటి సెలెక్టెడ్‌గా ఏ పోర్షన్ అయితే క్రేజీగా ఉంటుంది. ఏ పోర్షన్ అయితే సస్పెన్స్ క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని థంబ్‌నెయిల్ కింద పెట్టేసేయండి. మన ఛానెల్‌లోనే ఒక వీడియో అయితే ఉంటుందండి. షార్ట్స్‌కి థంబ్‌నెయిల్ ఎలా సెట్ చేయాలి అని ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒక్కసారి చెక్ చేయండి. మీరు షార్ట్స్ వైరల్ అవ్వాలంటే ముందుగా మెయిన్‌గా థంబ్‌నెయిలే ఇంపార్టెంట్ అండి. థంబ్‌నెయిల్ బాగున్నట్టయితే షార్ట్ క్లిక్ చేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఎంగేజ్డ్ వ్యూస్ పెరుగుతాయి. ఎంగేజ్డ్ వ్యూస్ పెరిగాయంటే ఎంగేజ్డ్ వ్యూస్‌కే మనకొచ్చేది రెవెన్యూ. అంతేకాని వ్యూస్‌కి రెవెన్యూ రాదండి. ఎంగేజ్డ్ వ్యూస్‌కి మాత్రమే రెవెన్యూ వస్తుంది. ఇంతకుముందు వ్యూస్ ఉండేవి. వ్యూస్‌కి రెవెన్యూ వచ్చేది. ఇప్పుడు వాళ్ళు మార్చేసి వ్యూస్‌ని
ఇంప్రెషన్స్ లాగా పెట్టారు. ఎంగేజ్డ్ వ్యూస్‌కి మాత్రమే ఇప్పుడు రెవెన్యూ వస్తుంది. మనకి ఎంగేజ్డ్ వ్యూస్ పెరిగితేనే ఈ వ్యూస్, ఇంప్రెషన్స్ కౌంట్ అనేది పెరుగుతుంది. ఎంగేజ్డ్ వ్యూస్ తక్కువగా ఉన్నట్టయితే ఇంప్రెషన్స్ పంపించడం ఆపేస్తుంది. చూసారు కదండీ! ఇప్పటివరకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.